నమస్తే బోసుకుమరి. జనసేన పార్టీలో నాయకుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఇది విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది బాగా ఆసక్తి కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని నేను గత సుమారు 2019 నుంచి నేను చెప్పుకుంటూనే వస్తున్నాను. అంటే నాయకుడు అవ్వాలంటే, జనసేన పార్టీ నాయకుడు అవ్వాలంటే ఏం చేయాలనేటువంటి విషయాన్ని, అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు అంటే నేను చెప్పేటువంటి కోణం కాకపోయినా కూడా అంతే విధంగా అర్థం వచ్చేలాగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇందుకే ఆయన ఏం చెప్పాడు, ఎందుకు చెప్పాడు అనేటువంటి విషయాన్ని చూస్తే, పార్టీని బలోపేతం చేసుకునేటువంటి దిశగా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఎవరైతే జనసేన పార్టీ కోసం ఇప్పుడు నిలబడి ఉన్నారో వాళ్ళు రేపు నాయకులు కాబోతున్నారు. అంటే నాయకులు అవడానికి సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి రేపు కమిటీలు పడతాయి, ఆ కమిటీల్లో పదవులు వస్తాయి. ఆ పదవులను ఏ విధంగా నిలబెట్టుకోవాలి, వచ్చినటువంటి పదవుల ద్వారా ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా సమస్యలను పరిష్కరించాలి, ఆ తర్వాత ఎమ్మెల్యే ఎంపీ స్థాయికి ఎదగాలి అనేటువంటి విషయానికి సంబంధించి తొలి బీజం పడింది. దాని గురించి ఆయన చెప్పినటువంటి పరిస్థితి క్లియర్ గా తెలుస్తున్నాయి. దీంట్లో మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను చెప్పినటువంటి విషయం కానీ మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఒకసారి చెప్పా ఉన్నాను నేనే కదా పవన్ కళ్యాణ్ గారు కూడా, అదేంటంటే ఇప్పుడు నియోజకవర్గం అనుకోండి, నియోజకవర్గంలో ఎవరైనా జనసేన పార్టీలో జాయిన్ అవుతారు అనుకోండి, వాళ్ళు ఏంటంటే జన సైనికులు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి ఊర్లో ఫ్యాన్స్ ఉంటారు, మెగా ఫ్యాన్స్ ప్రతి ఊర్లో ఉంటారు. అలాగే నియోజకవర్గంలో కొన్ని వేల మంది ఉంటారు. ఆ వేల మంది అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులు, మెగా ఫ్యామిలీ ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ఒక వ్యక్తి పార్టీలో జాయిన్ అవుతున్నాడు అంటే ఆ పార్టీకి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఎంతో కొంత బలం ఉండాలి కదా, కనీసం 10,000 మంది ఓట్లైనా తీసుకురాగలగాలి కదా. అలా కాకుండా ఒక నాయకుడు ఇప్పుడు అటు జనసేన, అటు టీడీపీకి సంబంధించి, వైసీపీకి సంబంధించి ఉన్నటువంటి నాయకులు అయితే డబ్బు, పరపతి అన్ని ఉన్నటువంటి వ్యక్తులు. కానీ జనసేన పార్టీకి సంబంధించి ఒక నాయకుడు ఉండాలి అంటే అతను జనసేన పార్టీ మీద ఆధారపడాల్సినటువంటి మనుషులు, డబ్బు తీసేటువంటి వ్యక్తులు కాదు. ప్లస్ అలాగని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు కాదు. మేము జనసేనలో ఉంటాం అనేటువంటి విధంగా చెప్పుకునేటువంటి వ్యక్తులు తప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ఈ విషయం ఒక దశాబ్దం తర్వాత పవన్ కళ్యాణ్ గారికి బాగా అర్థమైంది. అంటే ఇంత బలమైనటువంటి పార్టీల నడుమ మనము ఒక నాయకుడిని తయారు చేయాలంటే అసంభాషణ వరకు కాదు, దీనికి టైం పడుతుంది అనేటువంటి విషయం ఆయనకి బాగా తెలుసు. దానికి తోడు ఆ పార్టీ బలోపేతం ఎప్పుడు చేస్తాడు, ఆ పార్టీ బలోపేతం చేయకపోతే ఎలా, ఇన్ని సంవత్సరాలు అవుతున్నాయి ఎలా అని చెప్పేసి చాలా మంది సొల్లు మాట్లాడినా కూడా ఆయన ఎంటలేదు. అంటే ప్రాక్టికల్ విషయం ఆయనకి బాగా తెలుసు. అది తెలిసినప్పుడు ఇప్పుడు మీరు కావాలంటే చూడండి, ఆయన పార్టీ స్టార్ట్ చేసినటువంటి టైంలో స్టేజ్ మీద ఒక్కడే ఉండడు. ఇప్పుడు ఏదైనా ఒక మీటింగ్ పెడితే చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు కనీసం మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు ప్లస్ బాగా ఫేమస్ అయినటువంటి నాయకులు కూడా ఉన్నారు, కింది స్థాయి నుంచి వ్యక్తులు. వీళ్ళందరూ కూడా తయారు. ఇప్పుడు వీళ్ళని నాయకులు చేయాలి. దానికోసమే ఈ తొలి అడుగు పడింది. అది ఏంటి అనేది మన ఫైనల్ గా ఒకసారి కంక్లూజన్ చేసి చూస్తే వాళ్ళు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఒక కమిటీ వేస్తారు, ప్రతి నియోజకవర్గంలో కమిటీ వేస్తారు. అక్కడ ఒక ట్రెజరర్ ఉంటారు, లేకపోతే అక్కడ ఒక కమిటీ మెంబర్ ఉంటారు, లీడర్ ఉంటారు. ఆ ఉన్నటువంటి లీడర్ కి సంబంధించి ఏంటంటే క్రింది స్థాయినా సరే, అంటే అన్ని మండలాల వైజ్ గా, గ్రామాల వైజ్ గా వర్తిస్తుంది. నేను ఎగ్జాంపుల్ గా నియోజకవర్గం చెప్తున్నాను. ఈ పదవులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఏదైనా సమస్య వస్తే అక్కడ ఆ సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ ఉంటుంది. అక్కడ వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కరించుకోవాలి. దీనికి లీగల్ టీమ్ ని పవన్ కళ్యాణ్ గారు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎలా చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ఒక 5-6 నెలలు ఈయన చేసి చూపిస్తారు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే జనసేన పార్టీ అంటే మరి మీరు నాయకులే దేనికి? కాబట్టి మీరే శక్తి వంచన లేకుండా మీరే జనంలోకి వెళ్ళాలి, మీరే నాయకత్వాన్ని సంపాదించుకోవాలి. మీకు ఏదైనా ఇరుకులు ఇబ్బంది మరీ పరిస్థితి దాటిపోతే జనసేన అండా ఉంటుంది. కాబట్టి ఏదైనా చిన్న సమస్యలు, కార్యకర్త సమస్యలు ఉంటే అది మీరే నెరవేర్చుకోవాలి. ఆ ఇన్ఫ్లుయెన్స్ మీకే ఉండాలి. ఆ ఇన్ఫ్లుయెన్స్ మీరే కార్యకర్తలను సమన్వయం చేసుకోవటం కానీ, వాళ్ళ ఖర్చులు కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా సహాయం కావాలన్నా కానీ అన్ని మీరే చూసుకొని మీరు బలోపేతం అవ్వాలి. అంటే ఒక నాయకుడు జనసేన పార్టీలు చేరి ఒక 10,000 ఓట్లతో వచ్చి చేరితే నాకు 10,000 ఓట్లు, 15,000 ఓట్లు నాకు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కలిస్తే ఒక మంచి నియోజకవర్గాన్ని సాధించుకోవచ్చు అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందనుకుంటే, అలా అదంతా తూచి వస్తున్నటువంటి నాయకులు ఏమైపోతున్నారు, ఏం ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వ్యక్తులు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. జనసేన పార్టీ అంటే చిన్న పార్టీ కాబట్టి అప్పట్లో అట్లా కాకుండా ముందు అంటే దాన్ని ఏమంటారు, ప్రథమ చికిత్స అంటారు కదా, అలాగే ప్రాథమిక నాయకులను తయారు చేసుకున్న తర్వాత వాళ్ళని ఇప్పుడు జనంలోకి పంపిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు వరకు నేను పార్టీని ఎలా నడిపించాను, ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను పార్టీని ఎలా వదలలేదు. అలాగే మీరేంటి, మీరు నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి మీ స్థాయిలో, నా స్థాయిలో నేను నిరూపించుకున్నాను, మీ స్థాయిలో మీరు నిరూపించుకోవాలి. ఆ ప్రాబ్లమ్స్ తీసుకోవాలి, ఏదైనా ఉంటే మీరు చూసుకొని నాయకులుగా మీరు ఎదగండి. జనసేన పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలని దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. ఇది అని చెప్పేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే మీకు పదవులు ఇస్తాను కానీ నిరూపించుకోవాల్సిన బాధ్యత మీదే. నేను పార్టీ పెట్టాను, 10 సంవత్సరాలు కష్టాలు పడ్డాను, నేను నిరూపించుకున్నాను. అలాగే మీరు కూడా నిరూపించుకోండి. నేను ఎలాగో ఒక మార్గంలో వెళ్ళి ఎలా విజయం సాధించానో అలాగే మీ స్థాయిలో మీరు కూడా అలాగే వెళ్ళి మీరు విజయం సాధించండి. రాష్ట్రాల వైజ్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎలాగైతే ఉంటాయో నియోజకవర్గాలు కూడా అలాగే ఉంటాయి.
అక్కడ ఒక నాయకులు ఉంటారు, ప్రెస్ మీట్లు పెట్టుకుంటుంటారు, తిరుగుతుంటారు, ఒకరి మీద కుట్రలు పడుతుంటారు, కార్యకర్తలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. కాబట్టి వాటిని ఎదుర్కొంటూ నాయకుడిగా నిలబడండి, నేను అవకాశం ఇస్తున్నాను, ప్లాట్ఫామ్ ఇస్తున్నాను అని చెప్పాడు. ఇది జరిగినటువంటి విషయం. మరి ఏమి